మార్నింగ్ పూజ చేసుకున్నానండి. ఇంకా పూజ చేసుకొని పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్‌గా దోసలైతే వేసిచ్చాను. సో, తర్వాత ఆఫ్టర్‌నూన్ మామిడికాయ పప్పు, దొండకాయ ఫ్రై, రైస్ చేద్దామని అనుకుంటున్నాను. సో, ఇంకా నెక్స్ట్ ఇంగ కంటిన్యూ వ్లాగ్‌లో మామిడికాయ పప్పు ఎలా చేశానో చూపిస్తాను. హలో అండి, అందరికీ హాయ్. సమ్మర్ వచ్చింది కాబట్టి మామిడికాయ అయితే వచ్చేసింది. సో ఈరోజు అయితే మామిడికాయ పప్పు చేస్తున్నానండి. దానికి కాంబినేషన్గా దొండకాయ ఫ్రై కూడా చేస్తున్నాను. ఇంకా మామిడికాయ పప్పు ఎలా చేస్తానో చూసేసేయండి. నా స్టైల్ మామిడికాయ పప్పు, ఓకేనా? సో ఇంకా ఫస్ట్ మామిడికాయనైతే మొత్తం పైన ఉన్న పీల్ మొత్తం అయితే తీసేసాను. నేను మొత్తం తీయడం లేదండి, మళ్ళీ మామిడికాయ మొత్తం వేస్ట్ అవుతుంది. సో ఫస్ట్ హాఫ్ అయితే తీసేస్తున్నాను. మళ్ళీ దేంట్లోనైనా అంటే మామిడికాయ పాలకూర పప్పులో కూడా యూస్ చేయడానికి వస్తుంది కాబట్టి హాఫ్ మాత్రమే ఇలా పీల్ పైన తీసేస్తున్నాను. సో హాఫ్ అలానే పెట్టేస్తున్నాను. తీసిన కాడికి మామిడికాయ మొత్తాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక బౌల్లో అయితే వేస్తున్నాను. సో అంటే మామిడికాయ చాలా పుల్లగా ఉంది. పప్పుకి ఎంత సరిపోతుందో అనేసి చూసుకొని అందులో వేసేసుకోవాలి. సో ఇలా లైట్గా ఇంకా హాఫ్ కట్ చేసి అందులో ఉన్న ఇత్తు ఉంటుంది కదా, దాన్ని తీసేస్తున్నాను. సో ఇంకా హాఫ్ వరకు కట్ చేసి మొత్తాన్ని అయితే కట్ చేస్తున్నాను. జీడి అని అంటారు దాన్ని. మేమైతే మా అమ్మమ్మ చెప్తుండే ఇది జీడి అంటారు అనేసి. ఇప్పుడేమో నార్మల్గా ఇప్పుడు దాంట్లో ఒక ఎత్తు ఉంటుంది, అది తీసి పక్కన పెట్టేసుకోవాలని అంటారు. సో నేను కొంచెం పప్పు తీసుకున్నానండి. పప్పు కడుక్కొని అందులోనికి సరిపడినంత వాటర్ అయితే వేస్తున్నాను. సో పప్పుకి మామిడికాయ అంటే కొంచెం కొరికి చూసాను, చాలా పుల్లగా ఉన్నాయి. మొత్తం వేస్తే ఇంకా చాలా పుల్లగా అయిపోతాయి. సో అందుకనేసి ఎంత సరిపోతుందో అంతే మామిడికాయ వేసాను. సో మనకు తెలుస్తుంది కదా దీనికి ఇంత సరిపోతుంది అన్నట్టు. నేనైతే అందాజతోన పప్పులో వేసేసాను. ఇంకా పసుపు వేస్తున్నాను, సరిపడినంత పసుపు వేసేసాను. సో ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసానండి. సో ఇందులోనికే సరిపడినంత కారం కూడా వేస్తున్నాను నేను. సరిపడినంత కారం వేసేసి లైట్గా కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా కుక్కర్ మూతనైతే పెట్టేస్తున్నాను. సో ఇంకా కొన్ని వాటర్ పోసి ఇంకా ఎల్లిపాయలు వేసాను. ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్లు వచ్చే వరకు పప్పుని ఉడకబెట్టేసుకోవాలి. సో కుక్కర్కి 5 విజిల్లు వచ్చేలోపు ఈ కూతల దొండకాయ ఫ్రై చేసేద్దాము. దొండకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులోనికి ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని, సో ఆనియన్స్ మొత్తం మగ్గిపోయాక అందులోనికి దొండకాయలు వేసేసుకుంటున్నాను. సరిపడినంత సాల్ట్ కూడా వేసాను. ఇది ఫ్రై సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. సో అందులోనికి దొండకాయలు వేసేసి అంటే సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఆనియన్స్ మొత్తం మగ్గించుకోవాలి. సో ఆల్మోస్ట్ ఆనియన్స్ మొత్తం మగ్గిపోయాయి. ఇంకా సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అది క్లిప్ మిస్ అయిపోయింది. సో తర్వాత ఇంకా దొండకాయలు వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. సో అవతల పప్పు పెట్టేసాను, అవతల ఇది సింపుల్గా లో ఫ్లేమ్లో పెట్టేసి చేస్తున్నానండి. సో ఒక 10 మినిట్స్ అయినాక ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 50% అయితే మగ్గిపోయాయి. ఇంకా 50% మగ్గాలి. సో అప్పుడప్పుడు ఓపెన్ చేసుకొని కలుపుకోవాలి. సో ఇంకా సరిపడినంత కారం వేసేసుకోవాలి. సరిపడినంత ధనియా పౌడర్ కూడా వేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. సో ధనియా పౌడర్ కూడా వేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా పెట్టేస్తే సింపుల్గా దొండకాయ ఫ్రై కూడా రెడీ అవుతుంది. అవతల కుక్కర్కి 5 విజిల్స్ వచ్చాయి. ఇది కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా పెట్టేసుకోవాలి. సో ఆల్మోస్ట్ పప్పు మొత్తం ఉడికిపోయింది. చూసారా, పప్పు ఓపెన్ చేశాను. ఇంకా పప్పు గుత్తి తీసుకొని మొత్తాన్ని రుబ్బుకోవాలి. సో పప్పు రుబ్బేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ వేసుకొని టేస్ట్కి సరిపడిందా లేదా అన్నట్టు మామిడికాయ చెక్ చేసుకోవాలి. సో ఇంకా ఆల్మోస్ట్ మొత్తం రుబ్బేసాను. కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను.
వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా పోపు వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకొని అందులోనికి ఆవాలు, జీలకర్ర, వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. అందులోనికి సరిపడినంత ఇంగువ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసాను. ఇంకా లాస్ట్కి ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. సో ఇంకా ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాక ఇంకా లాస్ట్కి కరివేపాకు వేయించుకొని ఇంకా మొత్తం పోపు వేగిందా లేదా చెక్ చేసుకొని ఇంకా పప్పులో వేసేస్తున్నాను. పప్పులో కారం ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని పప్పులో పోపు వేసుకొని ఒక 10 మినిట్స్ అలా పప్పుని మొత్తం మరగబెట్టేస్తే సింపుల్గా నా స్టైల్ మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. సో ఇలా ఒక 10 మినిట్స్ అలా ఇచ్చేసేస్తే మామిడికాయ పప్పు అయిపోతుంది. అవతల దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఈరోజు మా లంచ్లోకి అన్నము, మామిడికాయ పప్పు, దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది సింపుల్గా.